కింద పడితే కింద ఏంటంటే ఫెన్సింగ్ ఉంది, అంటే అపార్ట్మెంట్ చుట్టూ ఏంటంటే వాళ్ళు గ్రీన్ కొంచెం వేసుకుంటారు, ఫెన్సింగ్ ఉంది కదా, ఆ ఫెన్సింగ్ మీద పడ్డాడు. ఫెన్సింగ్ మీద పడితేనే వాడు ఏంటంటే స్లో వెళ్ళిపోయింది వాడు. అక్కడ ఏంటంటే వాచ్మ్యాన్, అపార్ట్మెంట్ వాచ్మ్యాన్, వీడు మనోడు తెలియదు, ఎవరైతే ఏఈ ఉన్నారో ఇంకా స్టాఫ్ ఉన్నారు కదా, ఇటు వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు పరిగెత్తారు, ఏదో చేస్తున్నారు. కానీ ఏం చేయాలి, షాక్ కొడితే ఏం చేయాలి, బాడీలో 20 milliamps అంటే ఏంటి, 20/1000 ఎంత బా, 20/1000 అంటే ఎంత, 0.002 యాంప్స్, చాలా లెస్ క్వాంటిటీ. ఇంత బాడీలో పోతే 20 milliamps బాడీలో పోతే షాకింగ్ వచ్చేస్తుంది. అదే 40 amps వెళ్ళిపోయింది అనుకో, మొత్తం ఆర్గాన్స్, బాడీలో ఏం ఆర్గాన్స్ ఉంటాయి మొత్తం అంతా డ్యామేజ్ అయ్యేది ఛాన్సెస్ ఉంటాయి, బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది, మొత్తం ఊడిపోతుంది, చర్మం గిరం లోపల చర్మానికి 3 పొరలు ఉంటాయి, ఆ 3 పొరలు కూడా కాలిపోతాయి. అర్థమవుతుందా చెప్పింది. మన బాడీలో 20 యాంపులు అంటే 20 milliamps, 20 milliamps కంటే ఎక్కువ తీసుకుందంటే సంచింగ్ వచ్చేస్తుంది, షాక్ సంచింగ్. సో అంతకంటే మన బాడీలో తీసుకోవద్దు, అంతకంటే ఎక్కువ కరెంట్ మన బాడీలోకి పోవద్దు. సో దీన్ని అవాయిడ్ చేయాలి. దీన్ని అవాయిడ్ చేయాలంటే ఏంటి, ఈ సేఫ్టీ అంతా పాటించాలి. సో ఇక్కడ ఏమైంది, ఆ న్యూట్రల్ నుంచి వచ్చే కరెంట్ ఏదైతే ఉందో ఆయనకు వచ్చింది, పడిపోయినాడు, అంత బాగుంది. కింద ఏంటంటే పడిపోయిన తర్వాత ఆ ఎవరైతే వాచ్మ్యాన్ ఉన్నాడో వాచ్మ్యాన్ సంబంధించి ఆ ఎలక్ట్రికల్ ఆ వాచ్మ్యాన్ అపార్ట్మెంట్ చూసి ఎలక్ట్రీషియన్ చక్క వచ్చి మొత్తం ఏం చేయాలా, షాక్ తగిలితే ఏం చేయాలి, ఒక మనిషి ఆయన అన్ని చేస్తాడు. ఫస్ట్ ఎయిడ్ అంటాడు, దాన్ని రెస్పిరేషన్ అంటాడు. రెస్పిరేషన్ అది ఒక వర్డ్ రాసుకోండి. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినా కూడా ఇమ్మీడియట్ గా రెస్పిరేషన్, RESPIRATION రెస్పిరేషన్. ఫస్ట్ వాడు ఎవడైతే పడ్డాడో వాడు రిలీజ్ చేయాలి. ఫస్ట్ లైన్ లో ఉంటే లైన్ నుంచి పక్కన తీసేయాలి. తర్వాత ఎగ్జామిన్ చేయాలి, ఆయన ఏ కండిషన్ లో ఉన్నాడు అనేది. రెస్పిరేషన్ ఎగ్జామిన్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఎస్ అంటే స్టార్ట్ చేయాలి, అంటే ఏ కండిషన్ లో ఉన్నాడో చూయాలి. ప్లస్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసేసి వాడు ఏం చేశాడు అక్కడ, నేను ఇంకోటి చెప్తాను. ఇక్కడ ప్రెస్ చేశాడు అంటే గుండెకాయని ఎత్తి వాడి మీద ఎక్కి తొక్కినాడు, మొత్తం అంతా చేస్తున్నాడు. చేసేసి ఇంకా వాడు కదలలేదు, నోట్లో నోరు పెట్టేశాడు. నోట్లో నోరు పెట్టేసి ఊదుతూనే ఉన్నాడు. ఊది అన్నాడు. సరే వాడికి ఎట్టుంటది, ఒక వాచ్మ్యాన్ ఎలక్ట్రీషియన్ చూస్తున్నాడు అక్కడ, వాడు ఎవరో ఏదో థర్డ్ పర్సన్, వాడికి ఏం కావాలి, సిస్టమ్ మీద అవగాహన లేదు. వాడు నోట్లో నోరు పెట్టి బాగా ఊదాడు గాలి. ఊదితే ఒక 5 minutes ఊదింటాడంట. 5 minutes ఊదితే అప్పుడు కొంచెం బతికాడు. బతికితేనే వాడిని ఏంటంటే